Hi, hello, welcome back to our YouTube channel, Village Experiment. No focus, no focus. Abba! ఈరోజు ఇక్కడున్న రింగులన్నీ చూస్తా అంటేనే మీకు ఛాలెంజ్ అర్థమైపోయి ఉంటుంది. జాతరలో చూస్తూ అంటారు కదా చిన్నప్పటి నుంచి ఒక్కొక్క ఐటెం గెలుచుకునే అందరూ ఎట్లా పోరాడతారు. ఈరోజు ఎవరికి పనిష్మెంట్ రాకూడదని చెప్పి అందరు ఇప్పుడు పోరాడాల అండ్ ప్రైజ్ మనీ కోసం గెలిచే ట్రై చేయాల. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ ఇంత దూరంలో ఉండి డిస్టెన్స్ మొత్తాన్ని ఒక్కొక్క రింగుని ఇట్లా తీసుకొని అక్కడున్న కడ్డీకి ఏం చేసి కరెక్ట్గా విసరాలి. దాంట్లోకి చూసేకి చాలా ఈజీగా ఉంటుంది కానీ చేసే చాలా కష్టం. ఓకేనా? ఇట్లా ఏదో ఒకటి పక్క టోటల్ 10 రింగ్స్ అయితే వేయాల. వెనకాల టోటల్ 10 బెలూన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రింగ్కి ఒక్కొక్క బెలూన్ అయితే పాప్ చేయాల. ఎవరైతే తక్కువ అటెంప్ట్స్ యూస్ చేసి 10 రింగ్స్ అయితే కంప్లీట్ చేస్తారో దీంట్లోకి ఫిల్ చేసి వాళ్ళు ఈ ఛాలెంజ్లో విన్నర్స్. ఎవరైతే ఎక్కువ అటెంప్ట్స్ యూస్ చేసి దీంట్లోకి 10 రింగ్స్ ఫిల్ చేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్లో లూజర్స్. ఛాలెంజ్లో ఎవరు విన్నర్ ఎవరు లూజర్ ఎలా డిసైడ్ అవ్వాలో చెప్పినా. అండ్ ప్రతి ఒక్క ఛాలెంజ్ మన దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డిఫరెంట్ ఐడియాస్ జస్ట్ ఇట్లా ప్రతి ఒక్క ఛాలెంజ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేలాగానే మా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది. అండ్ ఇలాంటి కొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నో ఫోకస్, నో ఫోకస్. అబ్బా! ఇప్పుడు ఈ ఛాలెంజ్ ని ఎవరు ఫస్ట్ ఆడాలో ఎవరు లాస్ట్ ఆడాలో అని నెంబర్స్ డిసైడ్ చేద్దాం. ఫాస్ట్ కమాన్ శివ. ఎవరికే ఇది 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 హర్ష ఇది ఫస్ట్ నిజం చెప్పండి. ఇంక వాడే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. ఫస్ట్ నేనే చూద్దాం నేను ఎన్ని అటెంప్ట్స్లో అంటే ఎన్ని రింగ్స్ యూస్ చేసి అక్కడ నేను 10 రింగ్స్ అయితే ఫిల్ చేస్తానని. దీంట్లో మంచి ఎయిమింగ్ స్కిల్స్ ఉండాలా అండ్ ఏ టైంలో రింగ్ రిలీజ్ చేయాలా ఎట్లీస్ట్ ఇడితే దాంట్లోకి పడుతుందని తెలుస్తుంది. అండ్ వెనకల ఒక రింగ్ వేసిన వెంటనే ఒక బెలూన్ పాప్ చేయాల. వీళ్ళైతే కౌంటింగ్ చేస్తారు. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. 1 3 4 5 6 7 8 9 10 11 12 13 4 balloons 14 15 16 పడింది. 17 వావ్ చెప్పి మరి వేశారు దీర్ 18 19 పల్లె 20 టోటల్ గా 20 రింగ్స్ అయినాయి కానీ 5 బెలూన్స్ పగలగొట్టినాడు. 21 22 23 24 పల్లె 25 26 27 28 29
30. 31. 32. 33. 34. 35. 36. 37. 38. 39. 40. 10. 41. ఇంకా 2 ఉన్నాయి. ఈ రింగ్స్ లో అయిపోయే లోపల 2 బెలూన్స్ పగలగొడతారో లేదు చూద్దాం. 42. 43. 44. 44. 45. 46. 47. 48. 49. 50. 51. 52. God. 53. 54. అయ్యా Congratulations. 54 రింగులకి 10 బెలూన్లు పగలగొట్టినావు. 54 రింగ్స్ కి టోటల్ 54 రింగ్స్ యూస్ చేసి నేను 10 బెలూన్స్ పాప్ చేసిన. సెకండ్ మోను చూద్దాం ఎన్ని రింగ్స్ యూస్ చేసి అక్కడ ఉన్న 10 బెలూన్స్ పాప్ చేస్తాడో. నేనైతే 54 రింగ్స్ యూస్ చేసి అక్కడ ఉన్న 10 బెలూన్స్ పాప్ చేసిన. అండ్ మోను చూద్దాం ఎన్ని రింగ్స్ యూస్ చేసి అక్కడ బెలూన్స్ ఎన్ని పాప్ చేస్తాడు, 10 బెలూన్స్ ఎన్ని ఇప్పుడు పాప్ చేస్తాడు. ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఆపక పోతుంది. ఇట్లా హ్యాట్రికా 3 హ్యాట్రిక్ అట్లేదే. ఈ హైట్ లో ఉంటే పొట్టుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమో. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 17. Just 5 balloons remaining. 18, 19, 20, 21, 22, 23. No focus, no focus. అబ్బా పడి తిరిగి బయటకు వచ్చింది. 5, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 34, అమ్మయ్యా 35. హ్యాట్రిక్ కొడతాడా మళ్ళీ? 36, డబుల్ హ్యాట్రిక్. లాస్ట్ ఇంకొక బెలూన్ ఉంది. 37, టోటల్ 37 రింగ్స్ యూస్ చేసినాడు 10 బెలూన్స్ పాప్ చేసేకి. దట్ లోకేష్ చూద్దాం ఎన్ని రింగ్స్ యూస్ చేసి 10 బెలూన్స్ పాప్ చేస్తాడో. ఓకే ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. దాడతాయి అనిపిస్తుంది. వీడు ముఖ్య అయిపోయా ఫస్ట్ 1, 2, 3, 4, 5. గీకుతాడు తలకాయ అప్పుడే. ఏం కాదు 60 వరకు వేసుకోవచ్చు. 6, 6,
11 కి 1. 8 9 10 10 20 11 12 13 14 15 నాకు తెలిసి 60 ధీరజ్ అన్నట్లు 16 17 7 కోడి బాల్ కొట్టినాడు, 17 కోడి బాల్ కొట్టినాడు. 10 రింగులు కోటి 18 19 లేదు ఫాస్ట్ వేస్తే తొందరగా పడి ఫోర్స్ తగ్గిస్తేనే పడేది. 21 22 23 24 25 26 27 28 29 30 31 34 రింగ్స్ అయిపోయినాయి పడలే 33 34 35 36 37 నన్ను క్రాస్ చేసేసినాడు, 38 నన్ను క్రాస్ చేసేసినాడు. 38 38 అయ్యో ఏ అంత ఫోకస్ వద్దు నీకు 40 41 42 43 చేతులు కూడా తగిలించుకుంటాడా 44 నేను దాడతాడు లేదా 10 రింగుల్లో వేస్తాడు తీసేసింట 45 46 అయ్యో 46 54 దాడితే చాలు నాకు అయ్యో 7 అయ్యో ఇంకొకటే ఇంకొకటే ఇంకొక బెలూన్. రే ప్లీజ్ 47 నో 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 అంత ఫోకస్ చుట్టే 48 నో 5 రింగుల్లో మళ్ళా 49 రెడీ. ఫోర్త్ హర్ష చూద్దాం ఎన్ని రింగ్స్ లో అన్ని బెలూన్స్ పాప్ చేస్తాడని ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్ పల్లె 1 చెప్పే చెయ్యి పట్టుకునే విధానం నువ్వెందుకు పట్టుకోవాలి అట్లా మనకు రాదు కదా హ్యాట్రిక్ చేస్తాడా? హ్యాట్రిక్ పడుతుంది కలగానా పడుతుంది క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట పడిన 4 చా 5 రింగ్స్ లో 3 బెలూన్స్ పాప్ చేసినాడు స్టార్ట్ అయిందిలే. పతనం 7 ఇంకా పడదులే. పడదు ఏయ్! పడింది 9 11 పెన్నులో 5 బాల్ కూడా వేసినాడు. 11 12 13 14 ఇంకా పడదులే నీకు అర్థం. 15 టెన్షన్ స్టార్ట్ అయింది. అయినా మా టీంలో హర్షకే అదేంది అది షివరింగ్ ఉంది అంటే ఛాలెంజ్ మామూలు రెగ్యులర్గా ఉండదు ఛాలెంజ్ స్టార్ట్ అయినప్పుడే చేతులు షివరేది మొదలవుతుంది 17 ఈ మధ్య తగ్గింది అందుకే ఇంప్రూవ్మెంట్ 18 హ్యాట్రిక్ చేస్తాడా లేదా 19 20లో అయిపోయేలా. అయిపోయింది చూడు స్వామి 20 చెప్పినా కదా. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేయర్ శివ చూద్దాం ఎన్ని రింగ్స్ లో అక్కడ ఉన్న బెలూన్స్ అన్ని పాప్ చేస్తాడని
ఛాలెంజ్ స్టార్ట్ చేయండి 3 2 1 స్టార్ట్ వన్ ఎనికి వచ్చా ఇద్దా 3 4 ఇట్ సైడ్ ఉండేది ఇద్దా అన్ని ఎనికి వచ్చా 7 అద్దో ఎనికి పో డిస్క్వాలిఫై అయిపోతావు ఖాళీ నీకు ఇంకోదిగా లేదు 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 10 12 నేను చూస్తా అంటే పడతాను అవి నేను చూడను చూడదు 13 14 15 15 కాదు 17 కదా 16 17 18 పోతా ముందరకు అట్లే పోతా 18 నేను దొంగ అట్లని ఇంత ముందు నన్ను అన్నారు కదా నన్ను కాదు శివ అన్నానండి దొంగ అట్లనే ఆడేది చూడు ముందరికి పోతా అన్నాడు 19 20 21 మోసం ఆడితే వాళ్ళే ఓడిపోతారు ఉండు అంతే మౌస్ మారుతా అన్నారా జరుగుతుంది కొత్త నమ్మేడు 20 నన్ను అయితే క్రాస్ చేసేసాడు 22 ఎంత మౌన్ వచ్చి 37 కదా బాలేదా అది జ్వరం వస్తుంది ఆ రింగ్ 23 ఇదేంది ఇది మిగతా రింగులు కూడా నెయ్యలే శివా కాలు ఎనికి 3 23 24 చాలా ముందరికి బెండ్ అవుతానట 26 27 అందుకే మోసం ఆడితే గ్యాల్ కూడా ఇట్లా తోలేదు 29 మీరే న్యాయం చెప్పండి ఎట్లేస్తాడు అని 31 రింగ్స్ యూజ్ చేసి 10 బెలూన్స్ పాప్ చేసినాడు ఇదైతే కన్సిడర్ జైల్లో వద్దు అని కూడా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నా చాలా మోసం అన్నాడు శివ ఓకే ఇప్పుడు ఫస్ట్ హర్ష సెకండ్ శివ థర్డ్ మోను అండ్ ఫోర్త్ లోకేష్ అండ్ ఫిఫ్త్ ఫస్ట్ విన్నర్ హర్ష 1500 రూపీస్ క్యాష్ ప్రైజ్ రాను రాను మన వీడియోలు క్యాష్ ప్రైజ్ అనేది పెరుగుతా వస్తుంది అంతా మీ సపోర్ట్ వల్లే సెకండ్ 500 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయ్యో పీక్కుంటాను ఏంది శివ ఇస్తాము నీకే అదే అండ్ థర్డ్ ప్రైజ్ థర్డ్ కూడా క్యాష్ ప్రైజే థర్డ్ నువ్వు కాదా థర్డ్ ప్రైజ్ అంట క్యాష్ ప్రైజ్ అంటే ముందరకు వస్తాను థర్డ్ మోనో 200 రూపీస్ క్యాష్ ప్రైజ్ 200 రూపీస్ ఇప్పుడు ఫోర్త్ ఇంకైతే మా టీం అంటే ప్లేయర్స్ అయితే డిసైడ్ చేసినది ఒక మిర్చి తిని ఫోమ్ కూడా కొట్టించుకోవాలంట కంప్లీట్గా ఒక మిర్చి తిని అండ్ నాకు 5th ప్లేస్లో ఉన్నదానికి టోటల్ ఎన్ని 5 1 2 3 4 5 5 మిర్చీస్ అయితే తినాలి 5 మిర్చీస్ కంప్లీట్గా తినాలంట బా అంటే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చినాము 3 మిర్చీస్ ప్లస్ లిప్స్టిక్ అని కానీ అది దీని కొద్దంట అది 5 తింటాడంట అదే అతోటి బయటకు పడేరా ఏది మింగలే నమ్మలేను నమ్మల్ని నమ్మల్ని ఎక్స్ప్రెషన్ భలే పెడతాడు ఎట్లా నమ్మల్ని నెక్స్ట్ హోమ్ ఏంది మండుతా అన్న తినేసినావా క్రీమ్ కొడతా మాట రాజు మాత్రం రెడీ కళ్ళ హోమ్ పేస్ కళ్ళ కొట్టదు కళ్ళలో నీళ్ళు రాదు ఓకే ఓకే
బాగుందిలే మీ చాలప్ప. ఫిఫ్త్ నాకే టోటల్ 5th ప్లేస్లో వచ్చినందుకేమో టోటల్ 5 ఇచ్చినారు. ఈ 5 తినాలంటే అమ్మయ్యా 5 వచ్చినావు కాబట్టి 5. పొరపాటు నువ్వు 10 మంది ఆడింటే 10 5 ఒకేసారి తినేస్తాడు. తినేస్తాను నాది. మిగతా కూడా 2 సార్లకి సగం తినాలా మొత్తం కొరుకో. ఇంకోసారికి అయిపోతుంది నాకు తెలిసి. ఇంకోసారి కంప్లీట్ చేసేస్తాడు. ఇంకా ఉండాలి నీట్గా తింటాం కింద పడేసి ఒకటి ఇంకా ఉంది ఇంకా ఉంది. అది తొట్టి ముళ్ళు తీసి అవి తీసేయి. లేదు అట్లే తినేస్తాడు. తినేస్తాడా? ఒకదానికే లేదు ఏం మండలేదు ధీరజ్కి. తినే 4 తినేస్తాడు. ఏమనిపిల్ల ఘాట్ ఇడికి వస్తుంది. ఇది అయిపోయిందా? ఇది ఒకటి కంప్లీట్ చేసి ఓకే. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది ధీర్? 5 తిన్నావు కదా. ప్రతి ఒక్క పనిష్మెంట్ నేను గెలిచేదాన్ని మెడిసిన్గా తీసుకుంటా. కంటే నీళ్ళు వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు కళ్ళల్లో అయితే నీళ్లు దబదబదబా అని వస్తాయి కిందికి పారుతాను నది మాదిరి. చాలా కారంగా అయితే ఉంది ధీరజ్కి. 54 కాబట్టి 50 కాబట్టి 5 వచ్చినాయి. వీడియో చాలా బాగుంది. ఇది కావాలా మాకు ఇది. బేస్మెంట్ పెరిగింది. ఓకే ఓకే. ఛాలెంజ్ బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటా. అండ్ ప్రతి ఒక్కరు చాలా బాగా పార్టిసిపేట్ చేసినారు. అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎవరు కూడా వచ్చినారు. ఛాలెంజ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. అండ్ ఇట్లాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే దిస్ ఇస్ దేర్ సైనింగ్ ఆఫ్. బై బై.